నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. కేంద్ర బడ్జెట్ ఏపీ వాసులకు తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు గిడుగు రుద్రరాజు. హోదాపై ఎలాంటి అనౌన్స్మెంట్ చేయడంపై ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. కార్పొరేట్లకు మేర్లు చేకూర్చేలా కార్పొరేట్ టాక్స్ తగ్గించారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ స్టేటస్, విభజన హామీలు, దుగ్గరాజుపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టును కేంద్రం పట్టించుకోలేదన్నారు. పోలవరం నిధులు, నిర్వాసితులకు నష్టపరిహారం, పునర్వాసం కల్పించాలని పీసీసీ లేఖ రాసిన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా మోదీ తిరుపతి వచ్చినప్పుడు వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. రాష్ట్ర విభజనకు బీజం వేసిందే బీజేపీ అని మండిపడ్డారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు రుద్రరాజు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.